ప్రత్యేక శైలితో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ మరోసారి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్లో భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను స్వీకరించి తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారు. ఈ విశిష్ట అవార్డును అందుకోవడానికి బాలయ్య ఇతరులాగే ఫార్మల్ డ్రెస్లో కాకుండా సాంప్రదాయ పంచెకట్టు ధరించి వెళ్లడం విశేషం. తన ధార్మికత, తెలుగువారి సంస్కృతి పట్ల గౌరవాన్ని ఈ రూపంలో చూపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ అవార్డును అందుకుంటూ బాలయ్య చూపిన ఆనందం, ఆ గర్వం ప్రతి ఒక్క తెలుగు అభిమానికి గుర్తుండిపోయే విధంగా మారింది. అవార్డు అనంతరం స్పందించిన బాలకృష్ణ, ఇది కేవలం నా విజయమే గాక నా కుటుంబానికి, నా అభిమానులకు చెందినది. ఈ గౌరవాన్ని నాకు అందించిన భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్యాన్స్ ఎప్పుడో ఈ అవార్డు రావాల్సిందని అనుకుంటూనే నాకు మాత్రం ఇది ఇప్పుడు రావడం చాలా సరియైన సమయం అనిపిస్తోంది అన్నారు. ఆ అవార్డు రావడానికి గల కారణాలు గుర్తు చేస్తూ వరుసగా 4 హిట్ సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి, ఎమ్మెల్యేగా 3 సార్లు విజయం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 15 ఏళ్లుగా సేవలు, ఈ అన్ని అంశాలు కలిపి ఈ అవార్డు తన జీవితంలోని గొప్ప మలుపుగా నిలిచాయని చెప్పారు. సినీ ఫ్రంట్లో కూడా బాలయ్య పూర్తిగా ఫోకస్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 అనే భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కి పూనుకున్నారు. తాండవం అనే ఉపశీర్షికతో సెట్స్ పై ఉన్న ఈ సినిమా 2024 సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్కి పండగే. అఖండ 2 కూడా మొదటి భాగం మాదిరిగానే బాక్సాఫీస్ దగ్గర సునామీ రేపుతోందని అంచనాలు.